హాయ్ ఎవ్రీవన్! ఇవాళ ఈ వీడియోలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పిన కాలజ్ఞానంలో కొన్ని ఆసక్తికరమైన మరియు ఆయన చెప్పిన వాటిలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అంతకన్నా ముందు నా తరపు నుండి మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్. అదేంటంటే మీలో చాలామంది మన ఛానల్‌లో నేను అప్లోడ్ చేసిన వీడియోస్‌ని అయితే చూస్తున్నారు కానీ ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో కొంచెం ఆ ఎర్రగా కనిపిస్తున్న ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వద్దాం. నంబర్ 1, ఒకరి భార్యలను మరొకరు వశపరుచుకుంటారు మరియు స్త్రీ పురుషులు కామవాంఛనతో కిటకిటలాడుతారు. బ్రహ్మం గారు అప్పుడెప్పుడో కాలజ్ఞానంలో భాగంగా చెప్పిన ఈ విషయము ఇప్పుడు షరామామూలుగా ఎక్కడ పడితే అక్కడ జరుగుతూనే ఉంది. విచ్చలవిడిగా అక్రమ సంబంధాలు పెరిగిపోయి ఆఖరికి భార్యలు వాళ్ళ ప్రియుడితో కామవాంఛన కోసం వాళ్ళ భర్తల్ని బలి చేయడానికి కూడా వెనకాడడం లేదు. నంబర్ 2, దేవుడు గుళ్ళలో దొంగతనాలు జరుగుతాయి మరియు మహమ్మదీయులు దేవాలయాలను దోచుకుంటారు. ఇప్పుడు ప్రతిరోజు ఏదో ఒక గుడిలో దొంగలు పడడం మామూలైపోయింది. అండ్ ఒకప్పుడు మహమ్మదీయులు వందల సంఖ్యలో హిందువుల దేవాలయాలను సర్వనాశనం చేసి అక్కడున్న సంపదను దోచుకుని వెళ్లడం కూడా జరిగింది. నంబర్ 3, 5000 సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది. ఈ కాల పరిణామం సరస్వతి నది విషయంలో అక్షరాలా జరిగింది. వేదకాలం నాటి సరస్వతి నది ప్రస్తుతము కనిపించకుండా మాయమైపోయిన శాటిలైట్ ద్వారా ఆ నది గతంలో ప్రవహించిందని శాస్త్రవేత్తలు ధృవీకరించిన విషయం ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. అండ్ గంగా నది విషయంలో ఇది జరుగుతుందో లేదో అన్న సందేహమే అక్కర్లేదు. ఎందుకంటే ఇప్పటికే గంగా నది ఉధృతి తగ్గింది అండ్ ఎండిపోయే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నంబర్ 4, ప్రపంచంలో ఇంక ముందు పాపాత్ముల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది అండ్ పుణ్యాత్ముల సంఖ్య విపరీతంగా తగ్గుతుంది. దీనికి ఎలాంటి సాక్ష్యాలు అండ్ ప్రూఫ్స్ అక్కర్లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవి మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యమే. ఇప్పుడు నడుస్తున్నది కలియుగం. అంటే న్యాయం, ధర్మము ఒంటి కాళ్ళ మీద నడుస్తున్నాయి. మంచివారి సంఖ్య గణనీయంగా తగ్గింది. మోసం, ద్వేషము రాజ్యమే ఏలుతున్నాయి. నంబర్ 5, విదేశీయులు వచ్చి మన భారతదేశాన్ని పరిపాలిస్తారు. బ్రహ్మంగారు చెప్పిన ఈ విషయము ముమ్మాటికి 100కు 100% నిజమైంది. బ్రహ్మంగారు చెప్పినట్టుగానే మన భారతదేశము ముస్లిములు, డచ్ వారు అండ్ పోర్చుగీస్ వారు అండ్ ఆఖరిగా బ్రిటిష్ వారి చేత పరిపాలించబడింది. వందల సంవత్సరాలు వాళ్ళు మన దేశాన్ని పాలించారు. భారతీయుల్లో సహజంగా ఉన్న అనైతికత వల్లే విదేశీయులు మన దేశాన్ని పరిపాలించగలిగారు. ఈ పరిణామాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఎన్నడో ఊహించారు. నంబర్ 6, నేలతో దీపాలను వెలిగిస్తారు. బ్రహ్మంగారు పుట్టి జ్యోతిష్యం చెప్పిన సమయానికి మారుమూల పల్లెల్లోనే కాదు పట్టణంలో కూడా ఎలక్ట్రిక్ దీపాలు రాలేదు. అసలు వాటి గురించి ఎవరు ఊహించలేదు కూడా. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ వచ్చింది. కరెంట్ ఉత్పత్తిలోని సూత్రం ఇదే. నీటి నుంచి విద్యుత్ వస్తుంది. ఈ శక్తి నేల నుంచి ఆవిర్భవిస్తుందని మనందరికీ తెలుసు. ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి వందల ఏళ్ల కిందటే బ్రహ్మంగారు చెప్పగలగడమే విచిత్రం. నంబర్ 7, అడవి మృగాలు అడవుల్లో నుంచి గ్రామాలు మరియు పట్టణాల్లోకి ప్రవేశిస్తాయి. మానవులను చంపుతాయి. పెరుగుతున్న జనాభాకు అవసరాలు కూడా పెరుగుతున్నాయి. దానివల్ల వారు పొలాల కోసం లక్షల ఎకరాల్లో అడవులను నరికి వాటిలో పంటలు పండిస్తున్నారు. ఫలితంగా అడవుల విస్తీరణ క్రమంగా తగ్గిపోతుంది. దీనివల్ల అక్కడ ఉండాల్సిన పులులు, ఏనుగులు, జింకలు, ఎలుగుబంట్లు ప్రజలు నివసించే గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి. మనుషులను చంపుతున్నాయి అండ్ పంటలను కూడా ధ్వంసం చేస్తున్నాయి. నంబర్ 8, దుర్మార్గులే రాజులుగా మారతారు. మంచి ప్రవర్తన కలవారు భయంకరమైన కష్టాలు అనుభవించి హీనంగా మరణిస్తారు. లోకమంతా అవినీతిమయంగా ఉంది. నేరగాళ్ళు, మోసగాళ్ళు ప్రజాపాలకులుగా మారుతున్నారు. మన దేశంలోనే కాదు అభివృద్ధి చెందిన దేశాలతో సహా ప్రజలను పాలించేవారు అవినీతిపరులు, దుర్మార్గులై ఉండడం విశేషం. ధనవంతులు మాత్రమే పాలకులుగా మారుతున్నారు. వారికి ధన సంపదే ధ్యేయం. ఈ ప్రయత్నంలో సామాన్య ప్రజల కష్టాల గురించి ఎవ్వరికీ పట్టడం లేదు. ఒక పేదవాడు నేతగా మారడం అసాధ్యంగా మారింది. నంబర్ 9, మత కలహాలు పెరిగి ఒకరినొకరు చంపుకుంటారు. దేశ విభజన సమయంలో కూడా హిందువులు, ముస్లింలు ఒకరినొకరు చంపుకున్నారు. అండ్ ఇటీవల గుజరాత్లో కూడా నరమేధం జరిగింది. అండ్ ఇలాంటి విషాదకర సంఘటనలు విపరీతంగా పెరుగుతున్నాయి. క్రమంగా అన్ని మతాలలోనూ ఉన్మాదుల సంఖ్య పెరిగిపోతుంది. నంబర్ 10, బ్రాహ్మణులు తమ ధర్మాలను మరియు పౌరోహిత్యాన్ని వదిలి ఇతర కర్మలను చేపడతారు. దానివల్ల అంతా అల్లకల్లోలంగా మారుతుంది. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పిన కాలంలో ఇది విడ్డూరమే. అప్పట్లో ఏ కులం వారు ఆ కులవృత్తి చేపట్టేవారు. ఇప్పుడు కులవృత్తులు లేవు. ఎవరికి ఏ పని ఇష్టమైతే ఆ పనిలో స్థిరపడుతున్నారు.
సో ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసుకున్న విషయాలన్నీ బ్రహ్మం గారు అప్పుడెప్పుడో బోధించినవే. అండ్ అప్పుడు ఆయన చెప్పినవి చెప్పినట్టు ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా జరుగుతున్నాయి. అండ్ బ్రహ్మం గారి కాలజ్ఞానం టాపిక్ మీద నేను మరిన్ని వీడియోస్‌ని మీ ముందుకు తీసుకొస్తాను. మీ వైపు నుంచి మీరు మాత్రం జస్ట్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. నేను ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మన బాబాయ్ 369 ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రీ టైంలోని మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నిటి మీద ఒక లుక్ వేసేయండి. ఎందుకంటే వాటి వల్ల కూడా మీరు చాలా ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేసుకుంటారు కాబట్టి. నేను ఇంకొక వీడియోతోని మళ్ళీ మీ ముందుకొస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్. జై హింద్.